కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక చర్చ ఏం నడుస్తుందంటే, ఇప్పుడు కాంగ్రెస్కి కొత్త ఇన్ఛార్జ్ వచ్చింది కదా. అంతకుముందు దీప్దాస్ మున్షి ఉండే, దీప్దాస్ మున్షి పోయి మీనాక్షి నటరాజన్ వచ్చింది. అయితే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా పెద్ద మార్పు ఏం లేదు పార్టీలో. ఆమె వచ్చినా కూడా పెద్ద మార్పులు ఏం జరగలేదు. అంతకుముందు ఏమనుకున్నారంటే, వచ్చిన తర్వాత అసలు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్న లెక్క మాట్లాడుకున్నారు. చాలామంది పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసిన కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయి. లాబియింగ్ చేసే నేతలది కాకుండా అసలు పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఏం చేసిర్రు, ఏంది అనేది మొత్తం లెక్కలు తీస్తారు. పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి, ఖుద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులకి పదవులు వస్తాయి, మనకి మంచి రోజులు వస్తాయి అని ఆశపడ్డారట చాలామంది కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ లైన్ దాటి ఎవ్వరు మాట్లాడరు, ఇక ఇప్పటి నుంచి చాలా సీరియస్గా ఉంటుంది, ఏదైనా సరే రాహుల్ గాంధీ నోటీస్కి పోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ కోర్ కమిటీలో సభ్యురాలు మీనాక్షి నటరాజన్ కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతుంది మొత్తం రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వస్తాయి, అది ఇది అని చాలామంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుకున్నారట. కానీ మేడం వచ్చి ఇన్ని రోజులైంది కానీ అసలు ఏం మార్పు లేదు, ఎక్కడేసిన గొంగడి అక్కడ అన్న లెక్కనే ఉంది. మేము మొత్తం మా కలలు, ఆశలు అన్నీ అడియాశలు అయిపోయినాయని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చాలామంది మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఉండే. ఆమె ఉన్నప్పుడు చాలా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడిర్రు. చాలా అంటే పార్టీ కోసం పనిచేసేటోళ్ళకి కాకుండా వేరేటోళ్ళకి ఏవో పదవులు వస్తున్నాయి, పదవులు ఇస్తున్నారు, దాంట్లో దీప్దాస్ మున్షి గారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఆరోపించారు. సో దాని తర్వాత రకరకాల ఈక్వేషన్స్, వేరేటోళ్ళు ఎవరో ఇన్ఛార్జ్ వస్తారు అన్నారు, ఇంకొకరు అన్నారు. లాస్ట్కి మీనాక్షి నటరాజన్ వచ్చింది. ఆమె వచ్చిన రోజు చాలా చర్చలు జరిగినాయి. చాలా సింపుల్గా ఉంటుంది, పార్టీని మొత్తం ఒక ట్రాక్లో పెడుతుంది. తెలంగాణలో అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలనే మొత్తం ఏదో ఆగమైపోయింది అన్న లెక్క రిపోర్ట్స్ ఉన్నాయి హైకమాండ్కి. కాబట్టి ఆమెను పంపించిర్రు. ఇక ఇప్పటి నుంచి మొత్తం తెలంగాణలో పిన్ టు పిన్ ఏం జరుగుతుంది, ఆ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఏడున్నారు, వాళ్ళకి ఏం పదవులు ఇవ్వాలి, ఇట్లాంటిది మొత్తం హైకమాండ్కి చెప్తుంది, మాకు పదవులు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసిరట చాలామంది. కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు తెలంగాణకి వచ్చుడే గగనం అన్నట్లుగా మారిపోయింది, వచ్చుడు కూడా తగ్గిపోయింది. అంతకుముందు ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా సాదాసీదాగా వచ్చి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో కూడా ఇప్పుడు ఏమున్నా సరే చిన్న స్థాయి కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేయొచ్చు, నాకు చెప్పొచ్చు, బయట ఎవ్వరు మాట్లాడకండి, నాకు చెప్పండి, ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి మంచి రోజులు వస్తాయి అన్న లెక్క మాట్లాడింది. కానీ ఇప్పుడు రాను పోతా ఉంటే అసలు తెలంగాణకి వచ్చుడే తక్కువైపోయింది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న సస్పెన్షను, అంటే పార్టీ లైన్ దాటి ఎవ్వరు మాట్లాడినా సరే ఇప్పటి నుంచి పార్టీ ఊరుకోదు అనే ఇండికేషన్ ఇవ్వాలి అనుకున్నారు. అందులో భాగంగానే ఆయన సస్పెన్షన్. సో ఈ రోజు నుంచి ఇంకా పార్టీ లైన్ దాటి, లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా, పార్టీకి నష్టం చేసేటట్టు ఎవ్వరు మాట్లాడినా సరే ఇదే రకమైన రియాక్షన్ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది అనుకున్నారట. కానీ మొన్న ఈ మధ్య చూసినాం కదా మనం, కోమటిరెడ్డి మాట్లాడినప్పుడు ఒక మీటింగ్లో ఓపెన్గానే జానారెడ్డి లాంటి నాయకులు పెద్ద మనిషిగా ఉండాల్సిన వాళ్ళు ధృతరాష్ట్రుల లెక్క నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అని ఓపెన్గా ఒక పెద్ద సభా వేదిక మీద మాట్లాడిండు. ఓపెన్గానే వాళ్ళ పార్టీ నాయకుని మీద ఆయన ఆరోపణలు చేసిండు. ఆ ఆరోపణల మీద ఈ రోజు వరకు కోమటిరెడ్డికి ఎందుకు చేసిర్రు, ఇప్పుడు చాలాసార్లు గతంలో కూడా విన్నాం మనం, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నా ఉంటే పార్టీకి ఇబ్బంది అవుతుంది అనేది ఏదన్నా ఉంటే చెవుల చెప్పుర్రి, మంచిని ఓపెన్గా చెప్పుర్రి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా మాట్లాడిరు. కానీ దాని తర్వాత కూడా పార్టీ మీద ఆరోపణలు చేసేటోళ్ళు, పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేసేటోళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఒక్క తీన్మార్ మల్లన్నది తప్పించి దాని తర్వాత కోమటిరెడ్డి మాట్లాడిన దాని మీద ఇప్పటివరకు అసలు ఏం రియాక్షనే లేదు. దాని తర్వాత ఇంకా చాలామంది నాయకులు కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అన్నప్పుడు ప్రేమ్సాగర్ రావు లాంటి నాయకులు ఇప్పుడు పార్టీ కోసం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టుకోకుండా నేను ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నా, ఇవాళ మంత్రులు అవుతారు అనేటప్పుడు ఒక్కొక్క ఇంట్లో 3-4 పదవులు తీసుకున్న వాళ్ళు కూడా ఇవాళ మంత్రులలో మళ్ళీ వాళ్ళ పేర్లు వస్తున్నాయి, వాళ్ళ పేర్లు ఎట్లా వస్తాయి, నాది కదా రావాల్సింది అనే లెక్క ఓపెన్గా డయాస్ మీద బట్టి విక్రమార్క ఉన్నప్పుడే అదే డయాస్ మీద మాట్లాడిండు ఆయన. ఇంకా కొంతమంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు, కొంతమంది నాకు మంత్రి పదవులు ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని హైకమాండ్కి లెటర్లు రాసుడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
మరి ఇవన్నీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కాదా? మరి వీళ్ళ మీద కనీసం ఈ రోజు వరకు వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చి ఎందుకు ఇట్లా మాట్లాడినారు, ఏం చేసిర్రు అని కనీసం పార్టీ అడిగేది కూడా చెయ్యలేదు ఈ రోజు వరకు. ఎందుకు అడగలేదు పార్టీ? మరి అంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నారు కదా, మరి ఇప్పుడు కూడా పార్టీలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. అట్లనే కార్యకర్తలు ఈరోజు వరకు పీసీసీ లిస్ట్ వేయలే, సరే దాంట్లో చాలామంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి మాకు లిస్టుల పేర్లు వస్తాయి, మేము వస్తాము అని అనుకున్నారు. కానీ అది కూడా అసలు ఎటో ముందుకు పోతలేదు. దాని విషయంలో కూడా మీనాక్షి నటరాజన్ గారు అసలు ఇనిషియేట్ తీసుకున్నట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఇష్యూస్లలో తను ఇనిషియేట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమె అన్నది కదా, ప్రభుత్వం విషయంలో నేను తలదూర్చాను కానీ పార్టీ విషయంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా చూస్తాము అని అన్నారు. కానీ పీసీసీ లిస్ట్ ఇప్పటివరకు బయటికి రాలేదు, వెయ్యలేదు. దాని విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఒక దిక్కు ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్లలో నేను కలగజేసుకోనని చెప్పుకుంటున్నా, హెచ్సియు విషయంలో కలగజేసుకున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ని పిలిచి మాట్లాడిర్రు, అధికారిక కార్యక్రమాల లెక్కనే చేసిర్రు, అవి కూడా చూసిర్రు. చాలామంది ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. వాటిలలో నేను అసలు ఇన్వాల్వ్ గాను అని చెప్పుకుంటూనే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ పార్టీ పదవుల విషయంలో కూడా తను ఏం ఇనిషియేట్ తీసుకుంటలేదు పార్టీకి పదవులు వేసే విషయంలో. అట్లనే ప్రభుత్వం ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అవి పెడితే కనుక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఎన్నికలు కూడా జరిగేటట్టు కనిపిస్తలేవు. ఒకవేళ జరిగినా మాకే అవకాశం ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలకి ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీల నుంచి వచ్చి చేరి వాళ్ళే పదవులు తీసుకొని పోతారా అనే చర్చ కూడా ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలలో వినిపిస్తుందట. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీ పేర్లలో హఠాత్తుగా విజయశాంతి పేరు వచ్చింది. ఆమె ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల ముందు వచ్చిన ఆమెకి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిర్రు. అదే మీనాక్షి నటరాజన్ గారి లెక్క ప్రకారం అయితే అసలు అంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నారు. కానీ ఆమె వచ్చిన తర్వాత విజయశాంతి ఎమ్మెల్సీగా ఆమె పేరు వచ్చింది. మరి అప్పుడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి అనేది ఎందుకు చెప్పలేకపోయింది ఆ రోజు? ఇదివరకు అంతా ఒక లెక్క, ఇప్పుడంతా ఒక లెక్క అనుకున్నారు కదా. మరి ఆ రోజు విజయశాంతికి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇన్నేండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసినటువంటి మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ చెప్పలేకపోయింది అనేది కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారట. ఇప్పుడు ఎవరు వచ్చినా పెద్దగా లాభం ఉన్నట్టుగా అయితే ఏం కనిపిస్తలేదు. అంతకుముందు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదివరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్న లెక్క చర్చ జరిగింది. కానీ అసలు ఇప్పుడు చూస్తే అట్లేం కనిపిస్తలేదు. మళ్ళా ఎక్కడేసిన గొంగడ అక్కడ లెక్కనే ఉంది. అసలు ఏమి పార్టీలా మేము పదవులు వస్తాం అనుకునేటోళ్ళకి పదవులు ఏమి వచ్చింది లేదు. లేకపోతే కొత్తగా ఏదో మార్పు వస్తుంది, మీనాక్షి గారు వచ్చిన తర్వాత కొత్తగా కాంగ్రెస్ పార్టీలో ఏదో మార్పు వస్తుంది, ఇప్పటి నుంచి మొత్తం కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నాయకులకే పదవులు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఏం పదవులు వస్తలేవు, పెద్ద మార్పు ఏమి లేదు అనేది మాట్లాడుకుంటారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఏం చేసిర్రు అంటే అప్పుడు 3 వర్గాలుగా విభజించిర్రు అని కూడా ఒక చర్చ నడిచింది, మీడియాలో నడిచింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కూడా మాట్లాడుకున్నారు. ఏంది అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళను 3 గ్రూపుల లెక్క విభజించిరట. ఏంది అంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని ఒక గ్రూపు, తర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఒక గ్రూపు, ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒక గ్రూపు. అట్లా 3 గ్రూపులు చేసిరట. ఎందుకంటే పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డోళ్ళకు ఇట్లా గ్రూపులు చేయడం వల్ల పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డోళ్ళకి మాకు పదవులు వస్తాయి, మమ్మల్ని గుర్తిస్తుంది పార్టీ, అందుకోసం 3 డివైడ్ చేసిర్రు అని చాలామంది కార్యకర్తలు అనుకున్నారట. కానీ పదవులు వస్తున్నప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు అయిన వాళ్ళని చూసిన తర్వాత ఇప్పటివరకు అసలు పీసీసీ వేయలేదు. ఇప్పుడు ఏమైనా కార్పొరేషన్ పదవులు ఇస్తే మాకు వస్తాయా? ఇప్పుడు విభజించి ఎందుకు ఏదో జరుగుతుంది ఏమో అవుతుంది అన్న లెక్క అనుకున్నాము ఆమె వచ్చిన తర్వాత. కానీ అసలు ఏం జరుగుతలేదు, గట్లనే ఉంది, పాతదాని లెక్కనే ఉంది ఇప్పుడు కూడా పరిస్థితులు. 3 గ్రూపులు అన్నారు. పార్టీ నుంచి ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నారు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి చేస్తాము అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలల్లో ఈ రోజు వరకు పెద్దగా వచ్చిన మార్పు కూడా ఏం లేదు. మీనాక్షి గారు వచ్చి కూడా చాలా నెలలు అవుతుంది. కానీ ఆమె వచ్చిన తర్వాత కూడా ఆమె మార్కు ఎక్కడ కనిపిస్తలేదు, ఏడ కనిపించలేదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కొత్తగా వచ్చిన పదవులు కానీ లేకపోతే పార్టీలో మాకు వచ్చిన
మర్యాద కానీ ఏమీ లేదు. కొత్తగా వచ్చిన మార్పులు అయితే ఏమీ లేవు. అంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనుకున్నాం కానీ అసలు ఏం లేదు. ఎప్పుడు కూడా ఒకటే లెక్క ఉన్నది, సేమ్ లెక్క ఉంది. ఆమె వచ్చిన తర్వాత పెద్ద మార్పులు ఏమీ లేవు, ఏమీ మారలేదు పార్టీలో అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.